అండి. సో, మోస్ట్ అవైటెడ్ మూవీ రజనీకాంత్ యాక్ట్ చేస్తున్న మూవీ 'కూలీ' అయితే ట్రైలర్ లాంచ్ అయిందండి. సో, ట్రైలర్ చాలా బావుందండి. సో, నిన్న రిలీజ్ చేశారు. సో, నాగార్జున అయితే ఒక చిన్న కామెంట్ చేశారండి. ఈ సినిమా చూస్తే 100 భాషలు చూసినట్టు అని చెప్పి అన్నారనమాట. చాలా బావుంది. నా క్యారెక్టర్ కూడా. సో, ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసరికి మూవీపై ఇంకా కొంచెం బజ్ పెరిగిందనమాట. ఎందుకంటే భాష ఎటువంటి క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే కదా! అటువంటి 100 భాషలంటే మరి చెప్పవసరం లేదు. సో, అందులో లోకేష్ కనకరాజ్ అంటే సో, మంచి ఫేమస్ డైరెక్టర్ అన్నమాట. సో, ఒక ఫ్లాప్ కూడా లేదు ఆయనకి. సో, బాగా హ్యాండిల్ చేస్తారు ఏ క్యారెక్టర్ అయినా గాని. సో, నెక్స్ట్ అందులో ఇంకోటేంటంటే 'ఉపేంద్ర' గారున్నారు, 'అమీర్ ఖాన్' ఉన్నారన్నమాట. చాలా మంచి కాస్టింగ్ ఉందన్నమాట. సో, అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, రజనీకాంత్ ప్రీవియస్ మూవీస్ కూడా మంచిగా ఆడాయన్నమాట. సో, అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట ఈ మూవీకి. చూద్దాం మరి. సో, అందులో పాన్ ఇండియా మూవీ అన్నమాట. సో, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో, అన్ని ప్రతి కాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ ప్రతి దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ అయితే ఉంది అన్నమాట. సో, మంచి బజ్ రావడం ఖాయం ఈ మూవీకి. సో, ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సాంగ్స్ కూడా బాగున్నాయన్నమాట. సో, ఈ నాగార్జున ఎప్పుడైతే కామెంట్ చేశారో మూవీపై ఇంకొంచెం బజ్ పెరిగిందన్నమాట. చూద్దాం. సో, 14థ్ అంటే ఇంకెన్ని రోజులు లేదు. సో, ఈ మూవీ ఎలా ఉంటుంది? ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. సో, మొత్తానికైతే డే 1 అయితే చాలా హైప్ అయితుందండి. సో, ఎన్ని కోట్లు వస్తాయనేది నెక్స్ట్ రిలీజ్ అయ్యాక చూడొచ్చన్నమాట. ఇప్పటికైతే చాలా మంచి బజ్ ఉందండి. చూద్దాం మరి ఇంకెన్ని రోజులు లేదు. లెట్స్ సీ. మంచి హిట్ అవ్వాలి అందరికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా